దేశాన్ని దేవుడు సిద్ధపరచున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచన భాగాన్ని ఓపెన్ యువర్ బైబిల్. చక్కగా ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. అందరూ నాతో ఈ మాట చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. ఈ క్రిస్మస్ సందేశంగా ఆల్మోస్ట్ 4 పేర్ల గురించి నేను మీతో చెప్పాను. గత రాత్రి కూడా భక్తులు వచ్చారు, తెలియచేయడం జరిగింది. ఈరోజు సమాధానకర్త అనండి ఒకసారి మీ నోటితో. సమాధానకర్త గురించి ఈ క్రిస్మస్ సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీ పక్క వాళ్ళకి షేక్ అని చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పండి. ఓకే, దేవుడు తప్పకుండా ఈ సమాధానానికి మిమ్మల్ని అర్హులుగా, పాత్రులుగా నా తండ్రి మార్చునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి చక్కని ప్రవచనాన్ని తెలియజేశాడు. ఒక్కొక్క మాట మీతో దేవుని వాక్కు చేత ఈ సంవత్సరం క్రిస్మస్లన్నిటిలో కూడా ఈ మాటలు మీకు బోధించడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఈరోజు సమాధానకర్తను గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ సంతోషాన్ని మీరు ఆనందిస్తూ ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని మరొక్కసారి ప్రేమతో తెలియచేస్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు నేరుగా సూటిగా నా వైపు చూస్తూ మీరు ఈ మాటలు వింటే మీ హృదయంలో నిజమైన సంతోషాన్ని నా తండ్రి అనుగ్రహించునుగాక. సో ప్రవక్త యెషయా గారు చెప్తున్నారు, సమాధానకర్త అని ఆయనకి పేరు పెట్టబడెను. మనం ఆరాధించే దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. సమాధానానికి కర్త అయిన దేవుడిగా ఉన్నట్లుగా లేఖనం సూటిగా తేటగా చెప్తా ఉంది. ఈరోజు చాలామంది నిజమైన క్రిస్మస్ ఆనందం వారిలో లేక, సమాధానం వారిలో లేక, శాంతి వాళ్ళలో లేక, హృదయ అంతరంగాల్లో వేదన, దుఃఖంతో నిలిచిన కుటుంబాలు కూడా లేకపోలేదు. ఏ విధము చేతనైనా సరే ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మీ అందరి కుటుంబాల్లో సమాధానకర్త అయిన దేవుడు ప్రత్యక్షమగునుగాక. ఆయన కృప మీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. ఒక సేవకునిగా, ఒక దైవజనుడిగా నా హృదయంలో ఉండే అభిలాష, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్న మీ కుటుంబాల్లో దేవుడి ద్వారానే ప్రతి ఈవి మీకు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. చాలామందికి తెలియక సమాధానకర్త అయిన దేవుణ్ణి గురించి చాలామందికి గ్రహింపు లేక యేసుక్రీస్తు ప్రభువుని శాంతి దూత అని పిలిచేవారు, కొలిచేవారు కూడా ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు శాంతి దూత కాదు, శాంతిదాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు, సమాధానకర్త ఆయన. అందుకే క్రిస్మస్ని గురించి మనం లేఖనాల్లో చదువుతూ ఉన్నప్పుడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడాడు. నా శాంతినే మీకు ఇస్తాను. దేవుడు ఆయన శాంతిని, సమాధానాన్ని, సమాధాన కారకుడిగా, సమాధానకర్తగా ప్రభు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ఈ క్రిస్మస్ శుభవేళ ఈ మందిరంలో అడుగుపెట్టిన మీ అందరి కుటుంబాల్లో సమాధానకర్త అయిన దేవుడు ప్రత్యక్షమగునుగాక.
చాలామంది సమాధానకర్త అయిన ప్రభు దగ్గరికి రాకుండా సమాజం యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, క్రిస్మస్ అంటే మాకు కాదు, క్రిస్మస్ అంటే ఇది క్రైస్తవుల పండుగ, ఇది అందరి పండుగ కాదు, ఇది క్రైస్తవులది మాత్రమే అని అనుకుంటూ చాలామంది దూరంగా ఉన్నారు. లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరలోక సైన్య సమూహం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వాళ్ళకి ఈ భూమి మీద సమాధానం కలుగుతుందని గాన ప్రతిగానాలు పాడుతూ స్తుతించినట్లుగా లేఖనాల్లో సారాంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు డాక్టర్ గారు లూకా గారు రాసిన గ్రంథంలో మనం చూస్తే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. నిజంగానే దేవుడు రక్షకుడిగా కన్య మరియ గర్భమున జన్మించిన గొప్ప సమాధానకర్త అయిన ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. ఎవరైనా పుట్టారంటే వాళ్ళ కుటుంబానికే సంతోషం కలుగుతుంది. మీ ఇంట్లో మీరు జన్మించినప్పుడు మీ ఇంటి వారే సమాధానం, మీ ఇంటి వారికే సంతోషం. మా తల్లికి 4 సంతానం, మేము 3 అక్కలు. నాకు ఆఖరిలో నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో మా నాన్నగారు నర్సక్కలకి పండగ చేశాడంట. ఎందుకని అంటే 3 ఆడవాళ్ళ తర్వాత పుట్టాను కాబట్టి, మగపిల్లోడు పుట్టాడంటే ఇక పండగే పండగ మా నాన్నగారు. సో నేనంటాను, నేను పుట్టినందుకు మా తండ్రి గారికి సంతోషం. కానీ యేసయ్య పుట్టుక ఎంత ఉన్నతమైంది అన్నయ్యానంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. అందరికీ, ఒక్కరికి కాదు, ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక వీధికి, ఒక కాలనీకి, ఒక జిల్లాకి, ఒక మండలానికి, ఒక దేశానికి కాదు, ప్రపంచానికి ఆనందాన్ని కలిగించే వార్త ఇది. అందుకే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నప్పుడు, బెత్లెహేం యెరూషలేములో చిన్న గ్రామం. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలోనే ఎందుకు పుట్టాడు అని ఆలోచిస్తే, ప్రపంచం అంతటికి కూడా మెయిన్ సెంటర్, మెయిన్ ప్లేస్ మాట. సో మిడిల్ ప్లేస్ ఆ ప్రాంతం బెత్లెహేము గనుక, యూదా బెత్లెహేమ ఎఫ్రతా, ఇశ్రాయేల్ని ఏలేవాడు నీలో నుండి వచ్చుననే ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిక ద్వారా నెరవేర్చబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. కాబట్టి ఈరోజు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరు ఒక్కొక్కరు పొందుకోవాలని, సమాధానకర్తైన దేవుని ద్వారా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నా దేవుడు జరిగించాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. గతంలో ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జరిగింది. సో మీలో చాలామందికి పేపరు, టీవీ, యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు. సో ఆ పేపర్ మెయిన్ పేజీలో ఇలా పడ్డది. ఆ మెయిన్ పేజీలో ఉన్న వార్త ఏమిటంటే, గెలిచిన కంగారు, ఓడిన భారత్. సో గెలుపు పొందినందుకు కంగారు అంటే ఎవరు? మీరు కాదు. కంగారు అంటే కంగారు జంతువు కాదు, ఆస్ట్రేలియాకి సంతోషం. ఓడిపోయినందుకు భారత్కి సంతోషమా? నిరుత్సాహం, వేదన కలుగుతుంది. ఒకరికి ఉద్యోగం వస్తే ఆ ఇంటోళ్ళు పోటీ పడతా ఉన్నప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి దుఃఖం ఉంటుంది. కానీ యేసు ప్రభు పుట్టుక ఎంత గొప్పదో తెలుసా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. చప్పట్ల కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. అందరికీ, ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన వార్త. కొన్ని వార్తలు ఉంటాయి, వాస్తవంగా ట్రైన్ పట్టాల మీద వెళ్ళినంతసేపు కూడా అది వార్త అవ్వదు.
ఎప్పుడైతే ట్రైన్ పట్టాలు తప్పుతుందో అది వార్త. అది ఎట్లాంటి వార్త బ్రదర్? దుర్వార్త. కానీ యేసయ్య పుట్టిక అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఫ్లైట్ గాల్లో చక్కగా సిగ్నల్ ప్రకారంగా ప్రయాణం చేసినంతసేపు వార్త అవ్వదు, సిగ్నల్ తప్పితే వార్త అవుతుంది. బస్సు రోడ్డు మీద వెళ్ళినంతసేపు వార్త అవ్వదు, బాల్తో పడి కాల్లో పడితే వార్త అవుతుంది. ఎన్నో వార్తలు ఉన్నాయి, ఇవన్నీ దుర్వార్తలే. కానీ యేసయ్య పుట్టిక ప్రజలందరికీ కలుగు చేసే మహా సంతోషం. క్రిస్మస్ పండుగ కాదు కానీ మహా పండుగ అండి. దేవునికి స్తోత్రం. సో క్రిస్మస్ సంతోషం కాదు కానీ మహా సంతోషాన్ని కలిగించే పండుగ ఈ పండుగ. ఇలాగే ఒక మెడికల్ కాలేజీలో క్రిస్మస్ స్టూడెంట్స్ అందరూ కలిసి క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక గెస్ట్ స్పీకర్ని పిలిచి ఆ యొక్క స్పీకర్ని పిలిచి చక్కగా ఇన్వైట్ చేసి మెసేజ్ కొరకని పిలిచారు. చక్కగా దేవుని మాటలు సేవకులు బోధించారు, తెలియపరుస్తూ ఆఖరిలో ఆయన చెప్తూ మాట్లాడిన మాట ఏమిటంటే, క్రిస్మస్ అనేది అది క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, అది అందరి పండుగ అని ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని చెప్పేసి బోధించి చివరిలో వెళ్ళిపోతూ ఉంటుంటే, ఆ మెడికల్ కాలేజీలో చాలామంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్స్ ఉన్నారు, చాలామంది గెస్టులు చాలామంది వచ్చారు. అందులో ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన నిలిచి, సార్ మీరు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి నాకు, కానీ క్రిస్మస్ అనేది అది క్రైస్తవుల పండుగ కదా, మీరేంటి అది అందరి పండుగ అని చెప్తున్నారు అని అంటే, వెంటనే ఆ వ్యక్తితో ఈ దైవజనుడు ఇట్లాగా ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ఏమనంటే, యేసు ప్రభు యొక్క పుట్టిక ద్వారా చరిత్ర 2 భాగాలు అయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏమిటంటే, నీకు ఎవరైనా పెన్ ఇచ్చారంటే నువ్వేం చెప్తావు బాబు అన్నారు. థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడి నుంచి రెడ్ బ్రిడ్జ్ దాకా దించడానికి ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు మీరేం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు. అయితే యేసుక్రీస్తు పుట్టుక ద్వారా నీకు పుట్టిన తేదీ వచ్చింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక తేదీ, ఆయన పుట్టుక ద్వారా నీకు పుట్టుక తేదీ వచ్చింది. మరి నీకు పుట్టుక తేదీని ఇచ్చిన దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పవా? వెంటనే ఆయన మనోనేత్రాలు వెలిగించబడి ఆయన చెప్తున్నాడు, నిజమే, క్రిస్మస్ క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, అందరి పండుగ. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నా దేవుడు మీలో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. ఇంకొక మాట ఏమిటో తెలుసా? మొట్టమొదట ఒక వ్యక్తి చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. ఆయన దగ్గరికి కొంతమంది టీవీ విలేకరులు వెళ్ళి అడిగారు, సార్ మీరు మొట్టమొదట చంద్రమండలం మీద మీరు కాలు మోపినారు కదా, మీకు ఎంత సంతోషంగా ఉన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ భూమి మీద నుంచి చంద్రమండలం మీద అడుగు పెట్టడంలో సంతోషం కాదు, కానీ పరమందున్న దేవుడు ఆ పరలోకము, వైభవం, దేవదూతలు ఆ మహిమను విడిచిపెట్టి దేవుడు ఈ భూమి మీద కాలు మోపడు కదా, ఇది గొప్ప సంతోషం అని చెప్పాడంట. చప్పట్లతో యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. సో ఈరోజు సమాధానకర్త అయిన దేవుడు నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఈ క్రిస్మస్ పర్వదినమున దేవుడు మీలో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. చెప్దామా గట్టిగా ఒకసారి ఆమెన్ అంటారా? సో పండగ అంటేనే కొత్త బట్టలు. చూడండి, ఎప్పుడు లేని ఆ కొత్త బట్టలతో మీరు ఎంత చక్కగా మెరుస్తున్నారో. సో కలర్ నూతన వస్త్రాలు ధరించుకున్నారు. వాస్తవమేగా, పండగ అంటేనే బట్టలు. పండగ అంటేనే ఆ వంటి పండగ మాత్రమే కాదు, పంటి పండగ కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. సో పంటి పండగ మాత్రమే కాదు, ఇంటి పండగ కూడా. ఇంటికి రంగులు, ఆ చక్కని డెకరేషన్, అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు నా ఆలోచన, క్రిస్మస్ పండగ దినం
క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ ఉన్నాం. నిజమైన క్రీస్తు ప్రభుని చాలామంది సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో వారు నడిపించబడుతున్నారు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన సమాధానకర్త అని ఆయనకి పేరు పెట్టబడి ఉంది. సమాధానకర్త అయిన దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేస్తాడు, ఏమి చేస్తాడు అనే ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు చదవండి. మొట్టమొదటి మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. సమాధానకర్తయగు ప్రభువే తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతనైన మీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. సమాధానకర్తయగు దేవుడే మీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. సో మొదటి మాట, సమాధానకర్తయగు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అని అంటే, మొదటిగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అనండి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి షాలోమ్ అని చెప్పండి. షాలోమ్ అంటే మీకు సమాధానం కలుగునుగా. అందరూ చెప్పాలి మీ పక్క వాళ్ళకి, అన్న వాళ్ళని ఒకసారి చూడండి అన్న, వాళ్ళని కవర్ చేయండి అన్న, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పండి. షాలోమ్ అని చెప్పండి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి అమ్మా. నా ముఖం వైపు చూసి చెప్పకూడదు, వాళ్ళ ముఖం వైపు చూసి చెప్పాలి. మీకు సమాధానం కలుగునుగాక. సో ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు. సమాధానకర్త అయిన దేవుడే నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకన కన్య మరియ గర్భమున జగత్ రక్షకుడిగా ఆయన జన్మించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఏ కుటుంబానికి సమాధానం లేదో నా తండ్రి ఒక్కొక్కరికి సమాధానాన్ని ప్రసాదించునుగాక. ఇక్కడికి వచ్చిన మీరు తిరిగి సమాధానాన్ని పొంది క్షేమముగా మీ గృహానికి చేరుదురుగాక. సో దేవుని లేఖనాల్లో రాయబడిన మాటలు మనం చూస్తే దేవుడు సమాధానానికి కర్త. ఆ సమాధానకర్త మీ కుటుంబాలకి సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. చాలామంది దేవుని ద్వారా వచ్చే సమాధానాన్ని పొందుకోక డబ్బులో ఏదో సమాధానం దొరుకుతుందేమో, డబ్బులో ఏదో శాంతి దొరుకుతుందేమో అని డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటూ చాలామంది సమాధానాన్ని కోసం డబ్బులో వెతుకుతూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలండి అన్నీ అయిపోతూ ఉంటాయి. నేనంటాను, ఒకవేళ డబ్బు ఉంటే ఈ భూమి మీద ఎన్నైనా నువ్వు చేయొచ్చేమో కానీ సమాధానాన్ని మాత్రం డబ్బు ద్వారా నువ్వు కొనలేవు. ఒకవేళ 30,000 పెట్టి నువ్వు మంచి మంచం కొని పరుపు కొనొచ్చేమో కానీ నిద్రను నువ్వు కొనలేవు. ఆ సమాధానం దేవుడే నీకు ఇవ్వాలి. ఆమేన్. చాలామంది ఆస్తిలో సమాధానం దొరుకుతుందేమని ఆస్తుంటే చాలు మాకు అన్నీ ఉన్నట్టు అనుకుంటారు. ఆస్తున్నా అంతస్తున్నా సమాధానం లేకపోతే ఎంత ఉన్నా ఉపయోగం లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాధానాన్ని ఇవ్వటానికే. చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా మీరు ఎట్లా చేస్తారంటే మాకు సమాధానం కావాలి అని. దాన ధర్మాల్లో కూడా సమాధానం దొరకదు. సమాధానానికి కర్త ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు యేసు. యేసుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభుకి నీ హృదయంలో చోటిస్తే ఈ శాంతి, ఈ సమాధానాన్ని నా తండ్రి మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. మీరు చదవండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో
వాళ్ళకి ఈ భూమి మీద సమాధానము దొరుకునుగాక, సంతోషము కలుగునుగాక. సో యేసయ్య అంటున్నారు, ఆయనకి ఇష్టలుగా బ్రతికితే ఖచ్చితంగా సమాధానాన్ని ప్రభు మీకు ఇస్తాడు. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు. ఒక మీటింగ్కి నేను వెళితే చాలా విచిత్రంగా పరిచయం అయ్యాడు ఆ తమ్ముడు. 2 నెలలకొకసారి అప్పుడప్పుడు కూడా కనపడతా ఉన్నాడు నాకు అక్కడక్కడ. సో ఎప్పుడు చూసినా విచిత్రంగానే ఉంటున్నాడు ఆ తమ్ముడు. సరే నేను అడిగాను, ఏంటి తమ్ముడా సో నువ్వు 2 నెలల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా ఏంటి అసలు నీవు ఇంత వెరైటీగా ఉంటున్నావు, నీ పరిస్థితి ఏంటి తమ్ముడా అని నేను అడిగితే ఆ పిల్లోడు నాతో చెప్పిన మాట, సరైన గుండు దేవునికి ఇష్టమని వాక్యంలో నేను చదివానన్నా, అందుకే కొంచెం కూడా మొలక రానివ్వకుండా ఎప్పుడు చూసినా గుండు చేంజ్ చేసుకుంటా ఉన్నాడు. సరైన గుండు అంటే అది కాదు, దేవుని కొలబద్దకు నువ్వు సరిపోవాలి. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే గుండు చేయించుకోమని కాదు. దేవుడు జుట్టేం చేసుకుంటాడు, ఆలోచన ఉంటే ఆలోచించాలి. ఆయనకి ఇష్టలైన వారికి ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టలు ఎవరో తెలుసా? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూస్తే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. నువ్వు చేసే భక్తి ద్వారా దేవునికి నువ్వు ఇష్టడుగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావో ఆయన ఈ భూమి మీద నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా సమాధానం, మనశ్శాంతి అనేది ఒకవేళ కొదువైపోతే, ఈ ఉదయకాలం ఒక దైవ సేవకునిగా నేను ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. సమాధానకర్త అయిన దేవుడే నీకు మనశ్శాంతిని, సమాధానాన్ని, హృదయ ఆనందాన్ని యేసు నామములో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? సో మనం చేసే భక్తి ద్వారా మనకి సమాధానం వస్తుందండి. ఈ రోజున భక్తి ఎంత వెరైటీ అయిపోయిందంటే అంత వెరైటీగా మారిపోతున్నారు. భక్తి అంత రెడీమేడ్లోకి వచ్చేసింది భక్తి. ప్రస్తుత కాల భక్తులు ఎలా ఉన్నాయి, భక్తుల యొక్క భక్తి వివరాలు మనం చూస్తూ ఉంటుంటే, భగవంతునికి భక్తునికి కావలసినది ఆ భక్తి కాదు దేవుడు కోరుకుంటుంది. నిజమైన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు మీలో. సో ఈ క్రిస్మస్ శుభవేళ నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నాకు దయచే ప్రభువా. నేను చేస్తున్న భక్తి నిజమైన భక్తిగా ఉండాలి. ఆచార క్రైస్తవుడిగా నేను ఉండకూడదు. స్పిరిచువల్ లైఫ్లో సో మంచి భక్తి చేయడానికి నాకు కృపనివ్వండి అని నువ్వు కోరుకోవాలి. కొన్ని రకాల భక్తుల గురించి నేను మీతో మాట్లాడతాను. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే గాలి బుడగల భక్తి. ఏ భక్తి చెప్పండి? ఈ భక్తి మాట్లాడండి అమ్మ. క్రిస్మస్ వేళ చెప్పండి, గాలి బుడగల అంటే వాళ్ళు ఎప్పుడు భక్తి చేస్తారంటే, గాలి కొడితేనే ఆ బుడగ ఏమవుతుందో చెప్పండి, పైకి ఎగురుతూ ఉంటుంది. నీ భక్తి అలా ఉండకూడదు. ఎవరో వచ్చి నీకు మరలా గాలి కొట్టకూడదు. గాలి కొట్టినప్పుడే నువ్వు పైకి ఎగిరే స్థితిలో ఉంటే ఆ భక్తి దేవుడు అంగీకరించడు. మరికొంతమంది భక్తి ఎట్లా ఉంటుందంటే, ఎంత విచిత్రంగా ఉంటుందంటే గాలి పటాల భక్తి. ఏ భక్తి చెప్పండి? ఈ భక్తి గాలి పటం చూడండి, దారం తెగిన గాలిపటం ఎక్కడ చిక్కుంటుందో మనకు తెలీదు. చాలామంది భక్తి రకరకాల భక్తి. మరికొంతమంది భక్తి ఉంటుంది ఓసరవెల్లి భక్తి, అంటే రంగులు మార్చే భక్తి మాట అది. సో దేవుడు కోరుకుంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు, వాళ్ళకి సమాధానం నేను ఇస్తాను. సమాధాన కర్త అయిన దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వాలంటే నువ్వు చేసే భక్తి ద్వారా దేవుడు నీకు నీ కుటుంబానికి యేసు నామములో సమాధానాన్ని దయచేయునుగాక. ప్రపంచంలో డబ్బు, ఆస్తి, అంతస్తులు, హోదా ఉన్న బిల్ గేట్స్ చాలా డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన
చాలా డబ్బు ఉంది, బిల్ గేట్స్ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ప్రశ్నిస్తే ఆయన డబ్బుని 100 రూపాయల కాగితాల్లోకి మలిచేస్తేనంట పేద ప్రజలకి కొన్ని వందల సంవత్సరాలు పనిచేయచ్చంట. అంత డబ్బు ఉంది. 500 రూపాయల కాగితంలోకి మలిస్తే చందమామకి 2 దండలు వేయచ్చంట. చందమామ ఎక్కడుంది పిల్లలు? అంత డబ్బు ఉంది అతని దగ్గర. బిల్ గేట్స్ ఆయన అడిగారంట టీవీ విలేకరులు, సార్ మీ దగ్గర ఇంత డబ్బు ఉంది, చందమామకి 2 సార్లు దండలు వేసే అంత డబ్బు మీ దగ్గర ఉంది కదా, పేద ప్రజలకి కొన్ని వందల సంవత్సరాలు పంచే డబ్బు మీ దగ్గర ఉంది కదా, మిమ్మల్ని గురించి మీరేమనుకుంటున్నారు అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలంటే లేదు మనశ్శాంతి అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి మనశ్శాంతినిచ్చేది, సమాధానాన్నిచ్చేది సమాధాన కారకుడు కర్త ప్రభువే గనుక ఆ సమాధానాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. సమాధాన కర్త అయిన దేవుడు ఎలాంటి సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడో ఈ మాటలు మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉండును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఈ రోజున చాలామంది జ్ఞానులు అని పిలువబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సో జ్ఞానులు ఉండొచ్చు కానీ వాళ్ళకి సమాధానం లేదు. అందుకే తూర్పు దేశం నుండి జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చారు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి మీ తలంపులకి కావలి ఉండును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సో మీ కుటుంబాల్లో దేవుని ద్వారా కలిగే ప్రతి సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. చాలామందిని మీరు చూస్తూ ఉంటుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. చిన్న సమస్య వాళ్ళు ఎదుర్కొంటుంటే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. చాలామంది వారి జీవితాల్లో సమాధానం ఎందుకు దొరకట్లేదు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒక తల్లి తన కుమారుడి యొక్క పుట్టినరోజు బర్త్డే, మీలో చాలామంది బర్త్డే చేసుకుంటూ ఉంటారు. సో జన్మదిన వేడుక చేసుకుంటారు. ప్రభు మనకి ఒక రోజు ఆయుష్ పొడిగించడం అంటే అది ఎంత కృప, దేవుడిచ్చిన వరం. కనుక ఆయన ఇచ్చిన ఆ జన్మదిన వేడుకను మీరు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ తల్లి కూడా తన కుమారుడి యొక్క పుట్టినరోజు వేడుక ఎట్లా చేసిందంటే, ఒక మంచి హోటల్ బుక్ చేసి ఆ హోటల్లో అందరికీ కూడా తనతో ఉన్న ఫ్రెండ్స్కి, తన కుటుంబానికి, తన కొలీగ్స్కి, తను ఎక్కడ జాబ్ చేస్తుందో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఒక మంచి పార్టీ అరేంజ్ చేసి ఆ హోటల్లో విందు ఏర్పాటు చేసింది. అందరినీ పిలిచింది. సో ఆ విందుకి చాలామంది వచ్చారు. చక్కగా హోటల్లో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిల్లోడికి గిఫ్ట్లు తీసుకొచ్చారు. మరి బర్త్డే కదా, గిఫ్ట్లు తీసుకుని వచ్చారు. వచ్చిన సమయాల్లో ఆ గిఫ్ట్ ఇద్దామని అందరూ అడుగుతున్నారు. ఆ మేడం గారిని అడుగుతున్నారు, మేడం గారు సో మీ అబ్బాయి ఎక్కడున్నాడు మీ అబ్బాయికి బర్త్డే కోసమని మేము వచ్చాము, గిఫ్ట్ ఇద్దామని వచ్చాము. సో మీరు ఇంత మంచి చక్కని పార్టీ అరేంజ్ చేసి ఎన్ని ఏర్పాట్లు చేశారు కదా, మీ అబ్బాయి గిఫ్ట్ ఇద్దామని వచ్చాము, మీ అబ్బాయి ఏడి అని అడిగితే ఆ మేడం గారు చెప్తున్నారు, సో మా అబ్బాయి బర్త్డే కానీ ఆ పిల్లోడు అల్లరి చేస్తాడని తీసుకురాలేదు అన్నదంట మేడం. ఎందుకు తీసుకురాలేదట? అల్లరి చేస్తాడని తీసుకురాలేదు అని.
సో బర్త్డే ఎవరిది? మాట్లాడట్లేదు, వాళ్ళ అబ్బాయిదే. కానీ ఆ బర్త్డేలో ఆ పిల్లోడు ఉన్నాడా? లేడు. ఈరోజు కూడా చాలామంది క్రిస్మస్ జరుపుకున్నారు, కానీ క్రీస్తు లేని క్రిస్మస్ ఎంతోమంది జరుపుకుంటున్నారు. పుట్టినరోజులో ఆ బర్త్డే బాయ్ ఎట్లాగ లేడో, చాలామంది క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి, కానీ క్రీస్తు ప్రభుకి ఆ రోజు సత్రంలో కూడా చోటు లేనట్లు ఈరోజు చాలామంది హృదయాల్లో యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. అందుకే సమాధానం లేదేమో. ఈరోజు నిజమైన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిజం రక్షకుడు నీ హృదయంలో ఆహ్వానించగలిగితే దేవుడు సమాధానాన్ని నీకు, నీ పిల్లలకి యేసు నామములో ప్రభు ప్రసాదించునుగాక. సో సెకండ్ వన్, రెండో మాటలోకి వస్తున్న రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తాడు అని అంటే, చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వాక్యం చివరి లైన్లో ఉన్న ఆ వర్డ్ చదవటానికి ఇష్టపడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అండ్ 21 వర్డ్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆ పై వర్డ్ చూస్తే సమాధానకర్తగు దేవుడు. అక్కడి నుంచి చదవక, సమాధానకర్తగు దేవుడే. చాలండి, సమాధానకర్తగు దేవుడే ప్రతి మంచి విషయాల్లో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. రైట్. రెండవ మాట, సమాధానకర్తగు దేవుడు నీ జీవితంలో చేసే మరొక కార్యం ఏంటనంటే దేవుని చిత్తము చేయుటకు సిద్ధపరుస్తాడు. దేవుని చిత్తము చేయుటకు సిద్ధపరుస్తాడు. తండ్రి చిత్తము మీలో ఒక్కొక్కరి పట్ల తండ్రి చిత్తం ఒకటి ఉంది. ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? తండ్రి చిత్తం, దేవుని చిత్తం. ఆయన సమాధానకర్త కనుక నీ జీవితంలో చేసే అద్భుత కార్యం ఏమిటంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రి చిత్తము చేయటానికి నిన్ను ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తూ ఉంటాడు. చాలామంది క్రిస్మస్ పండుగ అన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటారు. ప్రభు మాట్లాడుతున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడుగా నిన్ను సిద్ధపరుస్తాడు ఆయన. చాలామంది క్రిస్మస్ పండుగ జరుగుతున్న సందర్భాల్లో ఒక పెద్ద దైవజనుడు చెప్తే నేను విన్నానండి, ఇంటి పైన స్టార్ ఉందంట, ఇంట్లో బార్ ఉందంట, ఇంటి కింద వారు జరుగుతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంటి పైన స్టారే ఉంది, ఓకే, క్రిస్మస్ కనుక స్టార్ పెట్టుకున్నారు, ఓకే, కానీ ఇంట్లో జరుగుతుంది ఏమిటంటే బార్. తండ్రి చిత్తం కాదు, తాగేసి కిస్మిస్ జరుపుకున్నాడు ఈ మనిషి. వాళ్ళ భార్య ఏం చేస్తుంది? కింద రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధం చేస్తూ ఉంది. నేను అంటున్నాను, ఇది తండ్రి చిత్తమా? కానే కాదు. తండ్రి చిత్తాన్ని చేయటమే దేవుడు ఆ సమాధానకర్త నీ జీవితంలో ఆ చిత్తాన్ని చేయటానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడే నీతో చేసే కార్యం ఏమిటంటే ఆ తండ్రి చిత్తము నువ్వు చేయాలి. అదే నిజమైన క్రిస్మస్ ఆనందం. ప్రతి ఒక్కరి పట్ల దైవ చిత్తం ఒకటి ఉంది, తండ్రి చిత్తం ఒకటి ఉంది. ప్రతి వస్తువు తన పని నిమిత్తం చేశాడు దేవుడు.
కన్ను మన అవయవాల్ని మనం చూస్తున్నప్పుడు కన్ను చేసే పని కన్నుకుంది, చెవి చేసే పని చెవికుంది, చేతులు చేయవలసిన పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు చేయవలసిన పనులు కాళ్ళు చేస్తాయి, నోరు చేయవలసిన పని నోరు చేస్తూ ఉంటుంది, ముక్కు చేయవలసిన ఆ యొక్క పని ముక్కు చేస్తూ ఉంటుంది. ప్రతి అవయవాన్ని దేవుడు నిర్మించిన విధానం ఏమిటంటే ఒక్కొక్క పని కోసం. అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల కూడా తండ్రి చిత్తం. ఈ క్రిస్మస్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే తండ్రి చిత్తము చేయటానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, సిద్ధపడుతున్నాను. అసలు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ చరణం ఇలా రాయబడి ఉంది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా నీ చిత్తాన్ని చేయటానికి నేను వచ్చాను. ఇది యేసుక్రీస్తు ప్రభును గుర్చిన రాయబడిన మాట. ఇది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం. వచ్చాడు ఎవరైనా మహారాజు, మరి మన కోసమే అండగా తోడుగా. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చడానికే. ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా నీ జీవితంలో సమాధానకర్త అయిన ప్రభు ఈ క్రిస్మస్ వేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు సిద్ధపడాలి. క్రిస్మస్ అంటే చాలామందికి భౌతిక సంబంధంగా ఆలోచిస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే లోకపరంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నా పట్ల తండ్రి చిత్తం ఏముంది అని గ్రహించే వాళ్ళు కొంతమంది ఆత్మీయులు మాత్రమే కనబడుతూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి వెనక్కి తీయని దేవుడు. కుమారుణ్ణే మన కోసం ఇచ్చేసాడు కదండి. మరి క్రిస్మస్లో నువ్వు దేవుని కోసం ఏమి త్యాగం చేసుకోగలుగుతున్నావు? కుమారుణ్ణే దేవుడు మన కోసం ఇచ్చేశాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుడు అప్పగించుకున్నాడు. మరి నువ్వు క్రిస్మస్లో నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం త్యాగం చేసుకోగలుగుతున్నావు? తూర్పు దేశం వచ్చిన జ్ఞానులే తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలమనే అర్పణగా అర్పించేసుకున్నారు కదా. మరి నీలోనికి ఏమి త్యాగం వచ్చింది? నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితాల్లో తప్పకుండా దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి చేయటానికి సిద్ధపడగలిగితే ఆనంద సంతోషాలు నా ప్రభు నీ ఎడల జరిగించునుగాక. నేను సండే స్కూల్ 9th క్లాస్ టైంలో ప్రభుని తెలుసుకున్నాను. 9th స్టడీస్లో నేను ప్రభుని తెలుసుకున్నాను. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాను. ప్రారంభంలో మందిరానికి సన్నిధికి వెళ్తూ ఉంటుంటే మా ఊరిలో మా ప్రాంతాల్లో డిసెంబర్ నెల వచ్చిందంటే 1వ తారీఖు వస్తే చాలు చాలామంది కోళ్ళు పెంచుతూ ఉండేవారు. ఆ కోడికి పెట్టుకున్న పేరేమిటంటే క్రిస్మస్ కోడి. అది ఎన్ని రోజులు పెరుగుతుంది? 25 రోజులే. 25వ తారీఖు వచ్చిందంటే కోడి కిస్మిసే. చాలామందికి క్రిస్మస్ అంటే కోడి అనుకుంటారు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలే అనుకుంటుంటారు. కానీ దేవుని చిత్తం ఒకటి ఉంది నీ పట్ల. అది నువ్వు చేయటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడని నువ్వు గ్రహించాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్లు వస్తాయి, జరుగుతూ ఉంటాయి, మరలా నెక్స్ట్ న్యూ ఇయర్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని చిత్తాన్ని నేను కొంచెమైనా చేయగలుగుతున్నానా? ఆలోచించండి. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. సో తండ్రి చిత్తం ఏదో తెలుసా? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి కొన్ని మాటలు చదువుదాం.
ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కృతజ్ఞత చెల్లించటమే దేవుని చిత్తం అండి. ఈ ఇయర్ దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. 2023 ఈరోజు వరకు మనల్ని క్షేమంగా కాపాడాడు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా, ప్రభువా నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు, సమాధానకర్త అయిన ప్రభు నేను కూడా నీ చిత్తము చేయనట్లు థ్యాంక్స్ గివింగ్స్, కృతజ్ఞత చెల్లించినట్లుగా నన్ను సిద్ధపరచు నాయన. ప్రభు ఇలాంటి సిద్ధపాటు, ఇలాంటి ప్రిపరేషన్ ప్రభు మీకు దయచేయనుగాక. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు చక్కగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కోళ్ళంటే ఈరోజు పండగ కదండి, పండగకి ఎన్ని పిండి వంటకాలు సిద్ధపరచున్నారో, అనేకమైన వాటిని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే నువ్వు తండ్రి చిత్తం ఎంతగా నువ్వు చేయటానికి సిద్ధపడుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఒక చిన్న సందర్భం చెప్తాను మీ అందరికీ అర్థమవటం కోసం. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి చాలా కాలం నుండి ఉన్నాడు. అయితే ఈ మంత్రి రాజుగారికి నమ్మిన బంటు, ఏది చెప్పినా సరే ఇక కాదనకుండగా రాజుగారికి అన్ని విధాలుగా తోడ్పడుతూ ఉంటాడు, సలహాలు చెప్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి మంత్రి దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ రాజుగారు అయితే దేవుణ్ణి నమ్ముకోలేదు, ప్రభువులోకి రాలేదు. మంత్రి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, నమ్మి బాప్తిసం పొందాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో తన పేరు లిఖించబడింది. కానీ ఈ మంత్రికి దైవాసక్తి కలిగి దైవ మార్గాల్లో నడిపించబడుతూ, రాజుగారి దగ్గర ఎంతో కాలం నుండి నేను వర్క్ చేస్తూ ఉన్నాను కదా, నేను నమ్మిన దేవుణ్ణి నా రాజుగారికి పరిచయం చేయాలి. క్రిస్మస్ అంటేనే అదే కదండి, ప్రచారం చేసే పండుగ ఇది. ప్రభువుని గురించి మనం ప్రకటించాలి. ఆ మంత్రి ఇంతకాలం నేను ఉన్నాను ఈయన దగ్గర, నాకు అన్నీ ఇస్తున్న సౌకర్యాలన్నీ కలుగు చేస్తున్న రాజుగారికి క్రీస్తు ప్రభుని పరిచయం చేయాలి అని క్రిస్మస్ శుభవేళ ఆ రాజుగారి సంస్థానంలో ఈ మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు హ్యాపీ క్రిస్మస్, మీరు కూడా దేవుని నమ్ముకోవాలి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని కొన్ని మాటలు ప్రభు గురించి చెప్తే, ఆ మాటలు విన్న రాజు, మంత్రి నువ్వు చెప్పే మాటలన్నీ బాగున్నాయి, కానీ నీ దేవుడు అంత గొప్పవాడైతే ఆయనే ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చేయాలి? ఒక్క మాట అనొచ్చు కదా, పాపులారా మీరు రక్షించబడండి అని అంటే వెంటనే రక్షణ పొందేస్తారు కదా. ఎందుకు? నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడైతే, ఆయనే ప్రభు అయితే, ఆయనే రక్షకుడైతే ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చేయాలి? నేను రాజుని, ఏదైనా జరగాలంటే ఎవరక్కడా అని ఒక చిటికేస్తే చిటికలో పని అయిపోతుంది. మరి నీ దేవుడు గొప్పోడైతే వెంటనే అలా చేయాలి కదా. మనల్ని కూడా చాలామంది ప్రశ్నిస్తారు ఇలాగా, మీ దేవుడు గొప్పవాడైతే ఇది చేయొచ్చు కదా, మీ దేవుడు గొప్పవాడైతే ఒకేసారి అందరిని మార్చొచ్చు కదా, ఇట్లాగా అడుగుతూ ఉంటారు మనల్ని కూడా. సో మంత్రి అంటేనే రాజుగారికి సలహాలు ఇచ్చేవాడు, దేవునికి స్తోత్రం. సో చాలా జ్ఞానం కలిగినవాడు, దేవుణ్ణి నమ్మినవాడు, ఆసక్తిగా ప్రార్థన, భక్తి, వైరాగ్యం, తండ్రి చిత్తానికి లోబడే మనసు అతనికి ఉంది. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి అడిగినాడు, ప్రభువా రాజుగారికి ఏం సలహా చెప్పాలి, అడిగిన ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి, నువ్వు ఒక అద్భుతమైన ఆలోచన ఇవ్వండి ప్రభు అని దైవ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు రాజుగా ఆ యొక్క మంత్రికి. మంత్రి వెంటనే ఒకరోజు ఆ నదీ తీరానికి వెళ్ళవలసి వచ్చింది. తన కుమారుడిని తీసుకురావటానికని పంపించినాడు. వస్తూ ఉన్న సమయాల్లో ఇక రాజుగారు నదీ తీరానికి దగ్గరకు వచ్చాడు. పడవ మీద మంత్రి తన కుమారుడిని తీసుకుని వస్తూ ఉన్నాడు.
రాజుగారు నదీ తీరానికి దగ్గరకు వచ్చినాడు. ఇక పడవ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇక వాకబుల్ డిస్టెన్స్ మాట దగ్గరికి వచ్చిందన్నమాట. దగ్గరకు వచ్చిన సమయాల్లో ఆ పిల్లోడిని ఇలాగ చేతిలో ఎత్తుకుని, రాజా నీ పిల్లోడు ఇదిగో ఇదిగో అని అనుకుని అలాగ నదిలోనికి విసిరేశాడు. విసిరేసిన వెంటనే అక్కడున్న తన రాజుగారు ఆ పిల్లోడిని ఎప్పుడైతే మంత్రి విసిరేశాడో ఉన్న పాటున రాజుగారు అలాగ ఉరికేసి నదిలో పడిపోయిన తన కొడుకుని అలా ఎత్తుకున్నాడు. వెంటనే మంత్రి అంటున్నాడు, రాజా నీ పిల్లోడు పడిపోతున్నప్పుడు ఎవరక్కడా అని ఒక చిటికేస్తే దన్మని ఆ పిల్లోడిని లేపేవారు కదా, నువ్వే ఎందుకు ఉరకాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వే ఎందుకు దూకాలి? వెంటనే రాజు అంటున్నాడు, వాడు నా కొడుకు కాబట్టి. వెంటనే సమాధానం వచ్చేసింది. ఆయనే ఎందుకు దిగిరావాలో తెలుసా? ప్రభువే ఎందుకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగిరావాలో తెలుసా? మనము ఆయన కుమారులము కాబట్టి. గట్టిగా చప్పట్లు. కుమార్తెలం కాబట్టి ఆయనే దిగి వచ్చాడు. అందుకే లేఖనాల్లో ఆ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 3:16 ఆ మాట ఉంది. యోహాను 3:16 అద్భుతమైన పాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమ చదవక్క, ఎంత ప్రేమ! ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచడం వలన నశింపక నిత్య జీవం ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఆ కుమారుణ్ణి నీ కోసం అనుగ్రహించాడు. ఇప్పుడు కొట్టు చప్పట్లు యేసయ్యకు. ఆ కుమారుణ్ణి నీకు అనుగ్రహించేశాడు. నువ్వు ఆయన కుమారుడవు, కుమార్తెవు గనుక ఆ పరలోకాన్ని విడిచిపెట్టే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ఆ చరణములో ఆ మాట ఉంది, పరలోకమునే విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమునే విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడి చప్పట్లు యేసుని కొట్టాలి గట్టిగా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరు, మంచెలేని నా పైన, మంచెలేని నా పైన ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమునే విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమునే విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. నాశనమైపోయిన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, వాత్సల్యమును చూపిన దేవుడు, సామాన్యుల ఇంట కాలు పెట్టిన దేన మనస్సు కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టాలందరూ. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు, నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు, నీలోన జాలి పొంగి నాలోన శాంతిని, నీలోన జాలి పొంగి నీలోన శాంతి నిండే, ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా. యేసు నీ రుణము తీరునా, మంచి లేని నా పైన, అందరూ మంచి లేని నా పైన ఎంతగా స్తుతులు పాడినా. యేసుని ఎంతగా యేసుని పరలోకమునే విడచి, పరలోకమునే విడచి ఎంతగా స్తుతులు పాడినా. యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా. యేసు నీ రుణము తీరునా. హల్లెలూయా. ఆయనకి ఎంతగా స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఆ వైభవాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతల చేత నిత్యము పరిశుద్ధులని పొగడబడుతున్న ఆ మహిమను విడిచిపెట్టి మన కోసం దిగివచ్చిన గొప్ప దేవుడు. ఆయన చిత్తము చేయటానికి దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ప్రతి విషయంలో ఈ క్రిస్మస్ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభా నాకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి వ్యాపారాన్ని ఇచ్చావు, చదువునిచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు. అన్నీ ఇచ్చిన నీవు నీ చిత్తాన్ని చేయటానికి నన్ను సిద్ధపరచు, నీకు ఇష్టడుగా నన్ను మార్చు ప్రభువా అని నువ్వు కోరుకుంటే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. క్రిస్మస్ ద్వారా ఆ విధంగా సమాధానకర్త అయిన ప్రభు ఆయన చిత్తము చేయుటకు నిన్ను సిద్ధపరచునుగాక. సో థర్డ్ వన్, మూడవదిగా సమాధానకర్త అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు అని అంటే, రోమీలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతాం. రోమీలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం. దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద, సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. ఆమేన్ అంటారా గట్టిగా? రైట్. థర్డ్ వన్, సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? సాతానిపై జయమిస్తాడు నీకు. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, సాతానుపై నీకు జయము. ఏదో అంటున్నారు మీరు, సాతానా అంటున్నారు. కాదు, చెప్పండి అమ్మా, సాతానుపై జయం. అది క్రిస్మస్ ద్వారా సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా, నిశ్చయముగా సాతానుని కాళ్ళ క్రింద తొక్కి ఉన్నాడు, చితక తొక్కి ఉన్నాడు. సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది. కిరణ్ అన్నయ్య ఉండేటప్పుడు సండే స్కూల్లో ఆ పాట నేర్పిస్తూ ఉండేవాడు. తొక్కు 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 తొక్కు, సాతాన్ని నేలకేసి తొక్కు. భలే ఉండేది అసలు. దేవుడు శీఘ్రంగా సాతాన్ని నీ కాళ్ళ కింద తొక్కి ఉన్నాడు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. చాలామంది సాతానుగాడు పై జాలి పడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రార్థనలో కూడా సాతానుగాడికి భయపడిపోయి, సాతాను గారు నన్ను చేయకండి. ఎంత విచిత్రమో, ఆడికి ఎంత గౌరవమో. సాతాను నీ కాళ్ళ క్రింద తొక్కి ఉన్నాడు ప్రభు. ఆమేన్. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను. దేవుడు చేసిన మాటలు, వాక్కులు ఎంత ఉన్నతమైనవండి. ఆత్మీయులైన మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. క్రిస్మస్లో చాలా చోట్ల అపవాది కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నిజమైన సంతోషాన్ని వాళ్ళు పొందుకోకుండా సాతానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? సాతాన్ని మీ కాళ్ళ క్రింద తొక్కి
ఆయన గొప్ప సమాధానకర్తగా నిలిచి ఉన్న దేవుడు. సాతాను గడికి చోటు ఇవ్వకండి. మీరు లేఖనాల్లో చూడండి, 1 యోహాను పత్రికలో రాయబడిన మాట 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని మీరు చూడగలిగితే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. 8వ వచనం చదవక 3:8 చివర్లో, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలను లయపరచటానికే నీ ఇంటిలో అపవాది క్రియలన్నీ లయమైపోనుగాక. అపవాదికి మీ ఇంట్లో చోటు ఉండకుండా ఉండునుగాక. గట్టిగా చప్పట్లతో ఆమేనని చెప్పండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది క్రియలు మీ ఇంట్లో లయమైపోవాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం, సో భర్త చాలా మంచి జాబు హోల్డర్, నెల వచ్చినప్పటికీ చాలా డబ్బులు సంపాదిస్తాడు. డ్యూటీ కూడా చాలా షార్ట్ కట్ టైం అటానికి, తక్కువ సమయమే డ్యూటీ, ఎక్కువ రోజుల హాలిడేస్. సో అంత మంచి డ్యూటీ జాబ్ చేస్తూ ఉంటాడు. కుటుంబంలో అపవాది క్రియలు, అపవాది ఎట్లాంటి క్రియలు చేస్తూ ఉంటాడు అనే సందర్భాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ రోజున ఆమె తన భార్య, మరి ఆయన మంచి జాబ్ కదండి, ఆ జాబుకు తగినట్లుగానే 10,000 రూపాయలు పెట్టి చీర కొన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాప మా అక్కోళ్ళు అనుకున్నారు, మా ఆయన ఉన్నాడు ఎందుకో మరి ఏజ్ రక్తం మీద. అమ్మ మీరు మంచోళ్ళు అమ్మ. 10,000 పెట్టి చీర కొన్నాడంట ఆయన క్రిస్మస్కి. అసలు ఆ చీర చూస్తే రంగురంగులు మెరుపులు, అబ్బో అసలు మామూలుగా లేదు అసలు. ఆ రోజు ఆమె క్రిస్మస్కి చక్కగా చీర కట్టుకుని ఇట్లాగే మీకులాగే పండక్కి వచ్చిందంట. ఆమెను అందరూ చూశారు కానీ చీర బాగుంది అని ఎవ్వరు అనలేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలామందికి ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అన్నమాట. నా బట్టలు బాగున్నాయని ఎవరు అనలేదేంటి, మెరుపులు బాగా మెరుస్తున్నాయని ఏం అనలేదేంటి, సార్ ఇంత కాస్ట్లీ చీర చర్చికి కట్టుకొస్తే ఒక్కరు కూడా నాకు హ్యాపీ కిస్మిస్ చెప్పలేదేంటి అని అనుకుని ఏం చేసిందో తెలుసండి, ఇంటికి వచ్చి అంతే తలకాయని తీసుకుని గోడ కొట్టేసుకుంటా ఉంది. భర్తకి ఏం అర్థం కావట్లేదు. చక్కగా బిర్యానీ వండుకున్నారు, అన్నీ వండుకున్నారు, కేకులు, ఐస్ క్రీములు అన్నీ రెడీ చేసుకున్నారు, అన్నీ సిద్ధమై ఉన్నాయి. సార్ తినటానికి లేకుండా తలకాయని తీసుకెళ్ళి గోడ కొడతా ఉంది. అక్కడితో ఆగిందా? ఆగల. అపవాది క్రియ. చేయి తీసుకెళ్ళి మిక్సీ ఉంటుంది కదా, మిక్సీలో పెట్టేసింది. అక్కడితో ఆగిందా? మన ఇంట్లో చెంబు ఉంటుంది కదా, మొహం కడుక్కున్న చెంబు తీసుకుని భర్త గారి తలకాయ మీద సొట్ట పెట్టేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్లాంటి కుటుంబాల్లో అపవాది క్రియలకు చోటిస్తున్నారండి. యేసయ్య అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పు ఆమేన్. అపవాదిని సాతానుగాడు చేసే పనేంటో తెలుసండి, నిన్ను శోధిస్తూ ఉంటాడు. అపవాది క్రియది శోధిస్తూ ఉంటాడు. సాతానుగాడి క్రియ ఏంటో తెలుసండి, మోసం చేస్తూ ఉంటాడు. క్రిస్మస్లో కూడా చాలా చోట్ల ఎన్ని మోసాలు జరిగిపోతాయి ఉంటాయో. మోసానికి చోటు ఇవ్వకూడదు. చాలామంది తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఉంటారు. మోసానికి చోటు, అది అపవాది క్రియ. ఇంకా అపవాదిగా చేసే పనేంటో తెలుసండి, ఎప్పుడు వాడి పనేంటో తెలుసండి, కంప్లైంట్ ఇవ్వటమే. ప్రధాన యాజకుడు అండి, మామూలు యాజకుడు కాదు, చీఫ్ గెస్ట్, ప్రధాన యాజకుడైన యెహోషువ, అతని లైఫ్ చూస్తే అగ్ని కొరివి అలా ముట్టుకుంటేనే మనం మాడిపోతాం. అంత ఫైర్ మినిస్ట్రీ అయింది. అంత ఫైర్ మినిస్ట్రీ అయిన ఆయన మీదకే కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు సాతానుడు. అపవాది పని అది. చాలామంది సంఘాల్లో, కుటుంబాల్లో
ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. సో అది అపవాది క్రియ. మీరు కావాలంటే బైబిల్లో మీకు చదివిస్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో మీరు చూడండి 12వ అధ్యాయంలో 12 నుంచి చదవక 10 నుంచి కూడా చదివితే అపవాది ఎన్నో వచ్చినాక ప్రకటన పుస్తకం మీరు చూడండి ఒకసారి. లేఖనాల్లో అపవాది వాడికి సమయం కొంచెమేననుకుని వాడు చేస్తున్న పని, అపవాది చేస్తున్న పని చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి. లేఖనాల్లో ఆ మాట చక్కగా సారాంశం మీరు చదువుగా విందాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. 12 చదువుతుంటా. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తన 10 నుంచి చదవండి అక్క. 10 నుంచి చదవండి. 12వ అధ్యాయం 10వ వాక్యం. మరి ఒక గొప్ప స్వరముతో పరలోకములో ఇలాగో చెప్పగా వింటిని, రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము అంటే కంప్లైంట్, అపవాది నేరము మోపుతున్న అపవాదిని ఫుట్నోట్లో ఎవరు? సాతానుడు పడద్రోయబడి ఉన్నాడు. వాడికి సమయం కొంచెమేనని తెలుసుకుని సహోదరుల మీద నేరాన్ని మోపుతూ ఉన్నాడు. సో మీ కుటుంబాల్లో కూడా అపవాదికి చోటు ఇవ్వకండి, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోకండి. మనం దేవుని బిడలం, సహోదరులం, దైవ ప్రేమ కలిగి క్రిస్మస్ సంతోషాన్ని మీరు పొందుకోండి. కూర నచ్చలేదు, బట్టలు బాగలేదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు మంచి బట్టలు కొనలేదు, ఇట్లాంటివి చేయకండి. అపవాది క్రియలన్నీ మీ కుటుంబంలో తొలగిపోవునుగాక, యేసయ్య కృప చూపునుగాక. సో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఆయన సమాధానకర్త అయిన దేవుడు అపవాది క్రియలను లయపరిచి సాతానుపై నీకు జయం అనుగ్రహించునుగాక. చెప్దాం ఒకసారి ఆమేనని చెప్పండి. అపవాదండి కొన్నిసార్లు నిన్ను ఎలాగ దైవికంగా భక్తిలోంచి డైవర్ట్ చేయాలో వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని కోసం రోషంగా భక్తి చేస్తున్నావు అనుకోండి, నిన్ను ఏదోలాగా తప్పించాలని వాడి ప్రయత్నం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా వైపు చూస్తూ మీరేనండి. వేడివేడిగా మీకోసం అన్నీ రెడీగా ఉన్నాయి, కొద్ది నిమిషాలు వినండి, గట్టిగా అలెలు చెప్పండి ఒకసారి. సో అపవాది నిన్ను ఎలాగ డైవర్ట్ చేయాలో వాడు ప్రయత్నిస్తాడో చెప్తున్నాను. ఒక ఆయన ఒక పెద్ద బౌల్ తీసుకున్నాడు. ఇట్లాగ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాడు. వేడి నీళ్ళు మరక్కాసేస్తూ ఉన్నాడు. ఆ మరక్కాస్తున్న వేడి నీటిలో కప్పను వేయాలని తను ప్రయత్నం చేస్తాడు. కప్పను ఎలాగైనా సరే అంతు చూడాలి, ఈ కప్ప అసలు కప్ప అయినా ఉండాలి, నేనైనా ఉండాలి, ఇవాళ అసలు ఏంటో మరి చూడాలి సంగతి అనుకుని ఆ వేడి బాగా మలమల మాడుతున్న ఆ వాటర్లో కప్పను వేయాలని కప్పను తీసుకుని ఆ వేడి నీటిలో పడేస్తూ ఉన్నాడు. పడేస్తూ ఉంటుంటే కప్ప తెలివైంది కదండి. మీరు ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన కప్ప వస్తే ఇలా గెంటిన చీపురిచ్చిన అలా తోసిన మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. వేడి నీటిలో వేసిన వెంటనే దానికి తెలుసు కదా, అలా వెంటనే తగులుతుందన్నమాట. ఆ వేడి తగిలిన వెంటనే గబగబం పైకి వచ్చేసి వెళ్ళిపోతుంది. సో రెండోసారి కూడా పట్టుకున్నాడు కప్పని. పట్టుకుని మరలా వేడి నీళ్ళలో వేయాలి, ఎట్లాగైనా వేయాలనుకుని మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సరే ఎట్లా కాదు ఈ కప్ప సంగతి చూడాలనుకుని కూల్ బేబీ కూల్ అన్నట్టుగా కూలింగ్ వాటర్, స్విమ్మింగ్ పూల్లో వేసినట్టు ఉందన్నమాట కప్పకి. బాగా చాలా చల్లటి కూలింగ్ వాటర్ తీసుకుని ఆ బౌల్లో కప్పనేస్తే ఆ కప్ప అనుకుంటుంది నాకు స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు చాలా బాగుంది, అసలు ఇక్కడి నుంచి పైకి పొరపాటును కూడా రాను అనుకుని ఆ కూలింగ్ వాటర్లో ఆ కప్ప చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసుకుని ఈత కొడతా ఉంది, అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అయితే ఇప్పుడు మంట పెడదాం అనుకుని కింద నుంచి పొయ్యి పెట్టి మంట పెడతా ఉంటుంటే కూల్లో ఉంది కదండి, కూలింగ్లో పెద్దగా వేడి తెలీదు. సో అలాగ చలాగా ఉంది.
కొంచెం కొంచెం వేడవుతుంది. అలా అలా ఏందబ్బా సెగ తగులుతుంది అనుకుంది. సర్లే ఇదొక వాటర్ ఏమో స్పెషల్ ఏమో, గ్రీన్ టీ లెమన్ టీ బోర్డు ఉన్నాయి కదా, అట్లాగా ఇది స్పెషల్ అనుకుంటుంది. అది అనుకుని చివరికి అలాగ మంట పెట్టినప్పుడు చూసినప్పటికీ ఆ మంటకి బాగా ఎక్కువైపోయింది. వద్దామంటే కూలింగ్ వదిలేసి ఎట్ట రాగలుగుతుంది? సర్లే ఈ వేడి తగ్గిపోద్దులే అని అనుకుని అలాగే ఉండిపోయింది. చివరికి ఏమైందో మీకు తెలుసు. సాతానుగాడు కూడా ఒకేసారి నిన్ను డైవర్ట్ చేయడం, చిన్న క్రియలు. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? సాతానుడు. చిన్న అబద్ధం, చిన్నదే. ఆ చిన్న అబద్ధం ద్వారా నీకు స్టార్ట్ అవుతుంది. తర్వాత కోపం, చిన్నదే. ఆ చిన్నది. ఒక క్రిస్మస్కి పాస్టర్ గారు వాక్యం చెప్తూ, మీలో కోపం లేని వారికి నేను సాలువ కప్పి సన్మానం చేస్తానన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. గిఫ్ట్ ఆయనకి. ఎవరైనా నిలబడండి, నాలో కోపం లేదు, నేను అసలు దేనికి కోపడినాను అన్న వాళ్ళు ఒక్కరైనా నిలబడితే మీకు ఒక సన్మానం జరుగుతుంది అనంటే, ఎవరు సంఘంలో ఫస్ట్ లైన్ మొదలుకొని లాస్ట్ వరకు చూసిన ఒక్కరు కూడా కనబడకుండా ఉంటే మెట్ల ల్యాండ్ దగ్గర ఒక ఆయన నిలబడ్డాడంట. అమ్మయ్య, ఒక్కనైనా ఉన్నాడు సంఘంలో కోప్పడకుండా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ అపవాది క్రియలు లయపరుస్తున్న ఈ వ్యక్తికి సన్మానం చేద్దామన్నప్పటికీ భార్య ఇలా తిరిగిందంట, అంతే. అలా చూసిందంట, అంతే. అలా కింద కూర్చున్నాడంట, అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఇంట్లో జరుగుతున్న వార్త మటది. దేవుడికి స్తోత్రం. సో నిజంగా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కోపము కూడా అపవాది క్రియే. అపవాదికి చోటు ఇవ్వకండి. నేరాలు మోపేవాడు అపవాది. వాడికి సమయం కొంచెమేనని ఏదో విధంగా వాడు డైవర్ట్ చేయాలని, నేను భక్తిలోంచి తొలగించాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. సమాధానకర్తైన దేవుడు శీఘ్రంగా సాతానుని కాళ్ళ కింద తొక్కి సాతానుపై నీకు జయమిచ్చునుగాక. చప్పట్ల కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. రైట్, ఇక 2 రిఫరెన్స్లు ఇచ్చేసి ముగించేస్తాను. 4వ మాట, సమాధానకర్తైన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం. 5:23. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. గట్టిగా చెప్పండి అందరూ, ఆమేన్. సంపూర్ణ పరిశుద్ధత అనండి. సంపూర్ణంగా నేను పరిశుద్ధపరుస్తాడు. క్రిస్మస్లో ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపము నుండి రక్షిస్తాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసు? నువ్వు పాపంలో ఉండటం ఆయన చిత్తం కాదు. నేను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి, ఆయన జన్మ ఎంత పరిశుద్ధమైందో అలాంటి క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతను దేవుడు నీకు దయచేయునుగాక. సంపూర్ణ పరిశుద్ధుల గుంపులో సంఘాన్ని దేవుడు నియమించునుగాక. రైట్, ఆఖరి మాట 5వది, సమాధానకర్తైన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్తగు దేవుడే మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సమాధానకర్తైన దేవుడు నీ జీవితంలో తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉంటారు, కానీ దేవుడు మీకు సదాకాలం మీకు తోడుగా ఉంటాడు. మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పాడు. అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్న మీ జీవితాల్లో దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ వేళ మనకి దేవుడు ఇచ్చిన సందేశం సమాధానకర్త అనండి ఒకసారి మీ నోటితో. ఈ సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అంటే 5 విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. 1, సమాధానాన్ని
అనుగ్రహిస్తాడు. 2, దేవుని చిత్తాన్ని చేయుటకు నిన్ను సిద్ధపరుస్తాడు. 3వది, సాతానుపై జయమిస్తాడు. 4, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆఖరిగా మీకు తోడుగా ఉంటాడు. ఇలాంటి క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు మీ గుండెల్లో స్థాపించి ఆయన నిత్య రాజ్యం కొరకే మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. మీ పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఓకే, మేరీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. మేరీ క్రిస్మస్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రేయర్ చేసుకుని ముగించుకోబోతున్నాం. దయచేసి ఇంతవరకు చక్కని మాటలు దేవుడు మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులు ప్రభువారి వైపు చాపి స్తోత్రం 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 అని చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. స్తోత్రం ప్రభువా, సమాధానకర్తైన దేవుడు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అయ్యా, నాకు సమాధానాన్నిచ్చే దేవుడు నాయన. నిజంగా ఈ క్రిస్మస్ శుభవేళ నా యందు దృష్టి నిలపండి, నాకు సమాధానాన్ని ఇవ్వండి. అందరు నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం, కళ్ళు మూసుకుని స్తోత్రం స్తోత్రం. పిల్లలు అందరూ చెప్పాలి స్తోత్రం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి అడగండి. చైర్స్ మీద ఉన్న వాళ్ళు లేచి నిలబడి అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు మోకరించిన మీరు ఒకసారి లేచి నిలబడండి. చివరి ప్రార్థన చేసుకోబోతున్న అందరూ లేచి నిలబడండి. ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందం నాకు దయచేయండి, నాకు దయచేయండి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా మీకు స్తోత్రం నాయనని అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. అయ్యా మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. సియో నడిపించుచున్నావు నీకి. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి ప్రకాశించుచున్నావు, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నడిపించుచున్నావు. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సమాధానకర్త నీకు సమాధానం ఇవ్వబోతుంది. నిలిచిన ప్రతి ఒక్కరూ చప్పట్లతో, సంగీతముతో, 10 తంతుల సితారాతో యేసయ్యా నీ చిత్తము చేయుటకు సిద్ధపరచండి. నిర్దోషమైన మార్గము నా అంతరంగమున ధైర్యం, నిర్దోషమైన మార్గము నా అంతరంగమున ధైర్యము, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు
జరిగించుటకు విడువవు నను ఎడబాయం, నీవు విడువవు నను ఎడ. సియోనులో నుండి ప్రకాశించుచున్నావు, సియోను ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై నన్ను నీతో నడిపించుచున్నావు. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా షమ్మా 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 యెహోవా ఈరే, షాలోమ్ షాలోమ్ సమాధానము కలుగును గాక. హల్లెలూయా యెహోవా, నీకు సమాధానము కలుగును గాక. సమాధానకర్తైన దేవుడు నీకు తోడై ఉండును గాక. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని మహిమపరచండి. కృప కలుగును గాక. రివా శబాదబా కతురాల రమా, మహిమతో కప్పబడుదుముగా. సమాధానకర్తైన దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద తొక్కును గాక. అపవాది క్రియలు లయమైపోవును. నీకు సమాధానము కలుగును గాక. ప్రభు మనకిచ్చిన సందేశము కొరకు అందరూ చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజమైన సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి క్రిస్మస్ పర్వదినమున అనేకులకు దేవుడు తోడుగా ఉండినట్లు స్తోత్రాలు చెల్లించండి. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్వరూపి జీవాధిపతి అయిన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలపు ఈ క్రిస్మస్ ఆరాధనకు తీసుకొచ్చిన నీ ప్రజలందరితో ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మా కొరకు అనుగ్రహింపబడిన కుమారుడు అని, సమాధానకర్త అయిన దేవుడు అధిపతి అని తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. సమాధానకర్త అయిన దేవుడుగా మీరు మాకు ఏమి చేస్తారో వాక్య లేఖనాల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మీరు మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని తెలియపరిచారు, నీకు స్తోత్రాలు. ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో జీవితాల్లో సమాధానము లేకుండా అయ్యా నా తండ్రి కలవరాల మధ్యలో ఉన్నవారిని మీరు దర్శించి అయ్యా మీరు సమాధానానికి కొరకే అనుగ్రహించబడిన కుమారుడు అని అయ్యా వారు విశ్వసించడానికి సహాయం చేయి. అన్నీ ఉన్న మనశ్శాంతి లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు అనేకమైనవి లోకంలో ఉన్నాయి ప్రభు. వారందరినీ నాయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని వారు గ్రహించడానికి సహాయం చేయండి. అలాగుననే ప్రభువా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మీరు సిద్ధపరిచే సమాధానకర్త అయిన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసుక్రీస్తు నామములో అయ్యా నీ చిత్తము నెరవేర్చడం కొరకే ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడడానికి సహాయం చేయండి. దైవమానికి స్తోత్రం. నీ చిత్తం నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే అయా మీ చిత్తమని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరి పట్ల మీ చిత్తము సంపూర్తిగా నెరవేర్చడం కొరకు బిడ్డలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగుననే సాతాన్ని కాళ్ళ కింద చితక త్రొక్కే దేవుడిగా సమాధానకర్తమని వాక్యం సెలవిస్తుంది. సాతానిపై గొప్ప జయం ఇవ్వడానికే మీరు దిగి వచ్చిన గొప్ప దేవుడు నాయన. వాడి తంత్రాలను లయపరచండి అయ్యా, వాడి క్రియలను యేసు నామములో లయపరచండి అయ్యా. అయా సమస్తముకు మించినటువంటి జ్ఞానమును యేసు నామములో మా బిడ్డలకు మీరు దయచేయండి నా తండ్రి. అపవాదిని ఎదిరించే కృపను బిడ్డలకు దయచేయండి. అలాగునే నేనే మమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరిచి సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలవడానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. సమాధానకర్తమైన దేవుడు నిశ్చయముగా మాకు తోడై ఉంటారని తెలియపరిచినందుకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు వెళుతున్న ప్రతి స్థలములో
ఉంటున్న ప్రదేశ స్థలములో వారికి మీరు తోడయ్యండి, వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి తోడయ్యండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారికి తోడయ్యండి, జయాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం. విత్తబడిన వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని ఆ విధంగా నీ బిడ్డలు వెంబడించడానికి సహాయం చేయండి. అన్యజనులు నిశ్చయముగా అయా మీరు సమాధానకర్త అయిన దేవుడని గ్రహించడానికి కృప చూపమని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. చాలా సంతోషం. మీకోసం భోజనాలు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లలు ముందుకు వెళ్ళండి, భోజనాలు చేయండి. పెద్దవాళ్ళు పరిచారకులకి పాలుగుంపులు పొందండి. తప్పకుండా కొత్త సంవత్సర క్యాలెండర్లు